భార్యను గృహ నిర్బంధం చేసి ఆహారం పెట్టకుండా ఆహారం పెట్టకుండా ఆమె మరణానికి కారణమైన భర్తను కఠినంగా శిక్షించాలని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నా చేశారు. లింగయ్య మృతురాలి బంధువుల ఆందోళనకు కారణం ఏంటి, వారి డిమాండ్లు ఏంటి? కావ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వివాహిత అనుమానాస్పద మృతికి సంబంధించి ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైతే మృతి చెందిన వివాహిత లక్ష్మీప్రసన్న ఉందో వాళ్ళ బంధువులంతా కూడా ఇవాళ అశ్వారావుపేటకు భారీగా చేరుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరుకు సంబంధించిన ఈమె బంధువులు, తల్లిదండ్రుల నుంచి ఉన్న బంధువులందరూ కూడా భారీ ఎత్తున అశ్వారావుపేటకు చేరుకున్నారు. ఇదే సందర్భంలో రాజమండ్రిలో శవ పరీక్ష తర్వాత ఇవాళ బంధువులకు, కుటుంబ సభ్యులకు లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని కూడా అప్పగించారు. దీంతో అక్కడికి అశ్వారావుపేటకు ఈమెను మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంబంధించి భర్త కూడా అంత్యక్రియల కోసం అశ్వారావుపేటకు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా ఈ మృతురాలి తరపు బంధువులందరూ కూడా ఒక్కసారిగా ఈ వివాహిత మృతికి 2 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసి కనీసం అన్నం పెట్టకుండా హింసించి వేధింపులకు గురి చేయడం వల్లనే ఆమె బక్కచిక్కి ఎముకల గూడిలా మారి చనిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పోలీసు వాహనంలో దిగిన ఎవరైతే ఈ మృతురాలి లక్ష్మీప్రసన్న భర్త నరేష్ బాబు ఉన్నారో ఆయనపై ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు. ఒకవైపు పోలీసుల వలయంలో వచ్చినప్పటికి కూడా ఎంత ఎక్కువ మంది బంధువులు ఉండడంతో ఒక్కసారి ఆగ్రహించారు. గతంలో అల్లారుముద్దుగా పెంచుకున్న లక్ష్మీప్రసన్న తమ కళ్ళేదైతే పెరిగిందంటూ కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఆమె మృతదేహాన్ని చూసి బక్క చిక్కి శల్యమైపోయిన ఆమె ఆ మృతదేహాన్ని చూసి కూడా వాళ్ళందరూ కూడా చెల్లించారు. తీవ్రంగా ఆక్రందనలతో ఆ ప్రాంతం అంతా కూడా కొంత రోదనలతో విషాదంగా మారింది. ఈ నేపథ్యంలోనే భర్త లక్ష్మీ నరేష్ ను అక్కడికి తన నరేష్ బాబు కూడా అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయన పైన దాడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది పైన కూడా ఈ లక్ష్మీప్రసన్న బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అదేవిధంగా ఎవరైతే ఈ లక్ష్మీప్రసన్న భర్త, అదేవిధంగా ఆమె మృతికి కారకులైన వారిపై వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గరలో సమీపంలో కూడా ఈ లక్ష్మీప్రసన్న బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేశారు. చాలాసేపు ట్రాఫిక్ కూడా జామ్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ కుటుంబ సభ్యులను ఒక్కసారిగా పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఒకసారి మోహరించి అక్కడున్న ఈ నరేష్ బాబును, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను, బంధువులను కూడా అక్కడి నుంచి పంపించి వేయడంతో కొంత పరిస్థితి సర్దుమణిగింది. ఏమైనప్పటికీ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీరా అవమాననీయమైన ఘటనగా చోటు చేసుకున్నట్టుగా పోలీసులు ఇప్పటికే ఫిర్యాదు అందుకున్నారు. లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసి హింసించి చంపారని చెప్పి ఆమె ఫిర్యాదును తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాసేపటి క్రితం పోలీసుల జోక్యంతో కొంత ఈ పరిస్థితిలో మాత్రం కొంత సద్దుమణిగిందని చెప్పవచ్చు. కావ్య, ధన్యవాదాలు లింగయ్య. దుర్గ నారాయణ పెళ్ళం కాదేంటండి, వెనకాల వచ్చింది.
చెప్పండి